మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే టాంజిరో ఆ రాయిని మధ్యలోకి కట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి రొకటాకి వస్తాడు. రొకటాకి వచ్చి శభాష్ అంటాడు. నువ్వు రాయిని మధ్యలోకి కట్ చేసినావు, కానీ నేను ఫైనల్ సెలక్షన్స్కి పంపించాలని నాకు లేదు అని మనసులో అనుకుంటాడు. కానీ ఫైనల్ సెలక్షన్కి పంపించాలనే డిఫికల్ట్ ట్రైనింగ్ ఇస్తాడు. అప్పుడు ఇంటికి తీసుకెళ్ళి టాంజిరోకి ఇలా చెప్తాడు, మనుషులు భోజనం తిని ఎంత స్ట్రాంగ్ అవుతున్నారో డీమన్స్ కూడా మనుషులు తిని అంత స్ట్రాంగ్ అవుతున్నాయని చెప్తాడు. ఇప్పుడు రొకటాకి టాంజిరోకి ఒక మాస్క్ ఇస్తాడు. ఆ మాస్క్ వేసుకోమని చెప్తాడు. టాంజిరో తర్వాత హెయిర్ కట్ చేసుకొని పండుకుంటాడు. పండుకున్న తర్వాత మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ అవగానే వెళ్తాడు. రొకటాకి ఇట్లా చెప్తాడు, సాబితోని మామోకొని బాయ్ అయిపోయినా అని అంటాడు. కానీ రొకటాకి చనిపోయిన వాళ్ళు టాంజిరోని ఇట్లా చూశారని షాక్ అవుతాడు. టాంజిరో అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. కానీ ఆ లొకేషన్ అందంగా ఉండడంతో టాంజిరోకి నచ్చుతుంది. టాంజిరో ఇలా అనుకుంటాడు, ఈ లొకేషన్ ఎంత అందంగా ఉందని. తర్వాత లోపలికి పోయి చూస్తే ఇద్దరు ట్విన్ సిస్టర్స్ ఉంటారు. ఆ ట్విన్ సిస్టర్స్ ఇద్దరు వాళ్ళ ఇన్విజిలేటర్స్. వాళ్ళు ఇలా రూల్స్ చెప్తారు, ఈ అడవి ఫారెస్ట్లో 7 days వరకు సర్వైవ్ కావాలి, ఈ ఫారెస్ట్లో డేమన్స్ ఉంటాయి అని చెప్తారు. డీమన్స్ ఎలాంటివి అంటే 1 year దాకా సెలక్షన్స్ జరుగుతాయి. డీమన్స్ని ఫారెస్ట్లో వేస్తారు. మళ్ళీ తిరిగి వచ్చిన డీమన్ స్లేయర్స్ కాప్స్ లాగా మారుతారు. టాంజిరో ఇక లేట్ చేయకుండా మిషన్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి ఇలా అనుకుంటాడు, నేను ఫైనల్ దాకా ఎట్లయినా సర్వైవ్ కావాలని అనుకుంటాడు. అప్పుడే టాంజిరో దగ్గరకు ఒక డీమన్ వస్తుంది. ఆ డీమన్ రాగానే టాంజిరో తన వాటర్ బ్రీతింగ్ ఫోర్త్ ఫామ్ స్ట్రైకింగ్ టైడ్ వాడి ఆ డీమన్ అంతం చేస్తాడు. ఆ డీమన్ అంతం చేయగానే టాంజిరోకి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందా అని అనుకుంటాడు. అప్పుడే ఒక చెట్టు పక్కన దాచుకొని చూస్తాడు. చూస్తున్నప్పుడు వేరే వ్యక్తి ఒక విచిత్రమైన డీమన్ చేతిలో ఇరుక్కుంటాడు. తప్పించుకుందామని చూస్తాడు. కానీ ఆ వ్యక్తిని ఆ డీమన్ పట్టుకుంటుంది. టాంజిరో చూసి భయపడతాడు. కానీ ఎలాగోలా ఊపిరి తీసుకొని తన వాటర్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ వాటర్ వీల్ని చూసేసి ఆ డీమన్ చైని నరికేస్తాడు. అప్పుడు ఆ డీమన్ ఇలా అనుకుంటుంది, నేను 40 ఏళ్ళకని ఇక్కడే ఉన్నా, నన్ను రొకటాకి ఇక్కడ బంధించాడు. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా 50 హ్యూమన్స్ని తిన్నా. అందులో 13 members రొకటాకి స్టూడెంట్స్. అందులో సాబితో మామోకో ఇద్దరు ఉంటారు. అప్పుడు అందుకే రొకటాకి టాంజిరోని పంపించాలని అనుకోలేదు. ఆ డీమన్ ఆ మాస్క్ని చూసి గుర్తుపడుతుంది. ఇలాంటి మాస్కులు రొకటాకి చేస్తాడని గుర్తుపడుతుంది. అప్పుడు టాంజిరో కూడా రొకటాకి స్టూడెంటే అని చెప్పి మామోకోని ఎట్లా తిన్నదో కాళ్ళు చేతులు ఇడిచి తిన్నా అని చెప్తుంది. అప్పుడు టాంజిరోకి కోపం వస్తుంది. ఇంకా చాలు ఆపురా నువ్వు అని చెప్పి టాంజిరో డీమన్ పైన అటాక్ చేయకపోతే డీమన్ టాంజిరోని గుద్దుతే టాంజిరో పోయి స్పృహ తప్పుతాడు. చెట్టు గుద్దుకొని స్పృహ తప్పుతాడు. తన మాస్క్ విరిగిపోతుంది. తర్వాత తన డ్రీమ్లోకి తన తమ్ముడు వచ్చి అన్నయ్య లేవు అనగానే టాంజిరో లేచి తప్పించుకుంటాడు. డీమన్స్ దగ్గర నుంచి మల్టిపుల్ అటాక్ చేస్తాడు. మల్టిపుల్ అటాక్ చేసినా ఏం లాభం ఉండదు. కానీ డీమన్ మళ్ళీ హీల్ అవుతుంది. తర్వాత డీమన్ టాంజిరో మీద అటాక్ చేస్తుంటే టాంజిరో తప్పించుకొని డీమన్ చేయి మీదకి తన మెడ దగ్గరికి వెళ్ళి వాటర్ బ్రీతింగ్ ఫస్ట్ ఫామ్ వాటర్ సర్ఫేస్ స్లాష్ యూజ్ చేసి డీమన్ తలకి నరికేస్తాడు. అప్పుడే డీమన్ అప్పటిలోపు ఎపిసోడ్ 4 అయిపోతుంది. డీమన్ తన చిన్నప్పటి డ్రీమ్ని ఆలోచిస్తుంది. అప్పుడు తనకి గుర్తొస్తుంది, తన తమ్ముడిని ఆకలేసి తిన్నా, తనకి ఇష్టమైన తమ్ముడిని తిన్నా. అప్పుడు రొకటాకి వచ్చి తనని అడవిలో బంధించాడని ఏడుస్తుంది ఆ డీమన్. అప్పుడు టాంజిరోకి తన దగ్గర నుంచి సాడ్ స్మెల్ రావడంతో టాంజిరో తనని శాంతి కోరుకుంటాడు. అట్లనే ఆ 13 డీమన్ స్లేయర్స్ ఫ్రీ అయిపోతారు. తర్వాత టాంజిరో దగ్గరికి ఇంకా డీమన్స్ వస్తాయి. డీమన్స్ వచ్చి అప్పుడు టాంజిరో అడుగుతాడు తన చెల్లి క్యూర్ కోసం. కానీ ఏ డీమన్స్ చెప్పడంతో టాంజిరో వాళ్ళని చంపేస్తాడు. చంపేసిన తర్వాత 7 days అయిపోతుంది. అయిపోయిన తర్వాత టాంజిరోతో పాటు
ఇంకా 3 స్టూడెంట్స్ మిగిలి ఉంటారు. తర్వాత ట్విన్ సిస్టర్స్ చెప్తారు, ఇందులో 10 ర్యాంక్స్ ఉంటాయి. ఆ 10 ర్యాంక్స్ మీకు స్క్రీన్ మీద వస్తున్నా చూడండి. ఆ 10 ర్యాంక్స్ వీళ్ళు కంప్లీట్ చేశాడు. అందుకే ఫైనల్ సెలక్షన్లో సెలెక్షన్ అయిపోయారు. వీళ్ళకి ఒక డ్రెస్సు ఇంకా ఒక క్రోస్ ఇచ్చారు. ఆ క్రోస్ స్క్రీన్ మీద చూడండి మీరు. ఒక వ్యక్తి అందులో ఒక సిస్టర్ని డిస్రెస్పెక్ట్ చేస్తాడు. అప్పుడు టాంజిరో ఆపుతాడు, తన చేతి విరగొడతాడు. అప్పుడు ఆ సిస్టర్స్ వాళ్ళకి కొన్ని రాక్స్ చూపెడుతుంది. అందులో ఏవో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటుంది వాళ్ళని. దాని ఏంటంటే వాళ్ళ స్వాట్స్ కోసం సెలెక్ట్ చేసుకోమంటుంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి చేరుతాయి అని చెప్తారు ఆ స్వాట్స్. అప్పుడు వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకోగానే టాంజిరో వెళ్ళిపోతాడు. టాంజిరో చాలా వీక్ అయిపోతాడు. ఎలాగోలా ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు నెజుకో నడవడం చూసి లేచి అప్పుడు టాంజిరో పరిగెత్తుకెళ్ళి నెజుకోని హత్తుకొని ఏడుస్తాడు. గట్టిగా ఏడుస్తాడు. ఆ ఏడిపోయిన ఉరొకటాకి అక్కడికి వస్తాడు. ఉరొకటాకి వచ్చి వాళ్ళని చూసి ఉరొకటాకి కూడా ఏడుస్తాడు. టాంజిరో మళ్ళీ తిరిగి వచ్చిందని బాధతో ఏడుస్తాడు. తర్వాత ఇలా చెప్తాడు టాంజిరోకి, నువ్వు ఇప్పుడు చంపింది చిన్న చిన్న డీమోన్స్, ఇంకా పెద్ద డీమోన్స్ చాలా మిగిలి ఉన్నాయి. ఆ డీమోన్స్ బ్లడ్ డీమన్ ఆట అనే ఒక పవర్ని యూజ్ చేస్తుంది. ఆ పవర్ని యూజ్ చేసి మనుషులను చంపుతుంది, తినేస్తుంది. కానీ నెజుకో మాత్రం మనుషులను తినదు. కాబట్టి నెజుకో తొందరగానే క్యూర్ అవుతుందని టాంజిరోకి చెప్తాడు. టాంజిరో సంతోషపడి నిద్రపోతాడు. మార్నింగ్ కాగానే నెజుకో అనే ఒక వ్యక్తి వస్తాడు టాంజిరోకి కలర్ఫుల్ స్వాడ్ గురించి చెప్పనీకి. టాంజిరోకి ఆ కలర్ఫుల్ స్వాడ్ ఇస్తాడు. కలర్ఫుల్ స్వాడ్ టాంజిరో ఓపెన్ చేస్తుంటే అందరు రెడ్ కలర్ వస్తుంది అని అనుకుంటారు. కానీ అక్కడ బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్ కలర్ రాగానే టాంజిరో ఇలా అడుగుతాడు, బ్లాక్ కలర్ వస్తే ఏమన్నా అపాయం జరుగుతుందా అని అడుగుతాడు. కానీ ఉరొకటాకి ఏం జరగదు, ఏం లేదు అని అంటాడు. అన్న తర్వాత కొద్దిసేపటికి టాంజిరో క్రో అక్కడికి వస్తుంది. ఇలా చెప్తుంది, నీ ఫస్ట్ మిషన్ నేను చెప్తున్నా విను. నార్త్ ఈస్ట్లో అమ్మాయిలు చాలామంది మాయమైపోతున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి చూడాలి ఏందో అని అంటాడు. ఇక్కడితో మన ఎపిసోడ్ 4-5 కథం. నెక్స్ట్ ఏం జరిగిందో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.